జయ శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ హనుమత్ ప్రసాద్. హెచ్పిక్యూ మీడియాకి స్వాగతం, సుస్వాగతం. మానసిక క్రూరత్వం కింద అంటే మానసికంగా హింసిస్తున్నాడు, అది మానసిక క్రూరత్వం కింద తీసుకుని వివాహం రద్దు చేసుకోవచ్చా, విడాకులకు అప్లై చేయొచ్చా, అప్లై చేస్తే కోర్టు ఇస్తుందా అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు కావాల్సినటువంటి విషయాల్ని మరిన్ని అందించగలిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే కర్ణాటక రాష్ట్రంలో ఒక జంటకి ఒక విచిత్రమైనటువంటి సమస్య ఎదురైంది. ఇద్దరు కూడా 2013లో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని ఆ తర్వాత భర్త ఈమెని పీజీ అవన్నీ కూడా చదివించాక తర్వాత ఆమె ఎక్కడో వేరే దాంట్లో జాబ్ ఏదో చేసుకుంటుంది. ఇతను గ్రానైట్ సంస్థలో ఒక ఉద్యోగంలోకి కుదిరాడు. కాకపోతే ఆ భర్తకి తన మీద అనుమానం పడుతున్నాడని చెప్పి ఈవిడ ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు పడితే అప్పుడు నా మొబైల్స్ చెక్ చేస్తున్నాడు, నన్ను హింసిస్తున్నాడు, అవసరమైతే అప్పుడప్పుడు కొడుతున్నాడు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే 2015 నుంచి కూడా వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంట్లో ఉండిపోయింది. గ్రాండ్ మదర్ ఇంట్లో ఉండిపోయి ఇతను నన్ను శంకిస్తున్నాడు, వేరొక వాళ్ళతో సంబంధం ఏమైనా ఉందేమో, ఏమైనా పెట్టుకున్నానేమో అని చెప్పి అనుమానిస్తున్నాడు, అందువల్ల నాకు విడాకులు ఇప్పించవలసింది అని చెప్పి ఆవిడ అక్కడ కోర్టులో కేసేసింది. మానసిక క్రూరత్వం. ఇక్కడ ఈ మానసిక క్రూరత్వం కింద ఇది కేసు తీసుకునే అవకాశం ఉందా లేదా అనేటువంటి విషయాలను కానీ మన పూర్వపరంలోకి చూస్తే, మానసిక క్రూరత్వం అంటే ఏంటి? సరి అయినటువంటి ఆధారాలు చూపెట్టలేదని ట్రయల్ కోర్టు అది అక్కడ విడాకులు ఇవ్వలేదు. ఆమె ఫర్దర్గా హైకోర్టుకి వెళ్ళింది. అక్కడ హైకోర్టులో ఏమని వచ్చిందంటే, ఈవిడ మానసిక క్రూరత్వం చూపిస్తుందా అని ప్రశ్నించినప్పుడు భర్త ఏం చెప్పాడంటే, ఆమెకి కొంచెం ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి నేనే చదివించాను, ఇది చేశాను, ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి నా మీద ఆధిపత్యాన్ని చలాయిస్తుంది, మా తల్లిదండ్రులను చూడట్లేదు, ఆవిడ సెపరేట్గా వస్తే నేను ఈ రోజుకి కాపురం చేస్తాను, లేనిపోని అభాండాలు వేస్తుంది నా మీద అని చెప్పి నేను ఎప్పుడూ కూడా ఆవిడ శీలాన్ని శంకించలేదని చెప్పి అతను ప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే అతను క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా అతను డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా తన అభిప్రాయాన్ని వెలిపించాడు. ఆవిడ నన్ను విడాకులు చేసి ఇంకొకరినైనా వివాహం చేసుకుంటుందేమో అని అనుమానంగా ఉన్నట్టుగా, ఆవిడకి పలానా ఆఫీసులోనే ఇంకో వ్యక్తితో క్లోజ్గా ఉంటుంది అని అన్నట్టుగా పరోక్షంగా అతని పేరు కూడా చెప్పాడు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, కానీ డైరెక్ట్గా చెప్పట్లేదు. కానీ ఇండైరెక్ట్గా చెప్పిన అతని మనసులో ఆవిడ ఇంకో వివాహం చేసుకునేటువంటి అవకాశం ఉంది, అందువల్ల ఈవిడ్ని హింసిస్తున్నాడనే కోర్టు ఒక భావనకు వచ్చింది. మానసికంగా క్రూరత్వం చేస్తున్నాడు అనేటువంటి భావనకి ఇతని విడాకులు ఇవ్వనన్న మానసిక క్రూరత్వాన్ని కూడా ఒక హింస కిందే భావించి ఇతనితో ఉంటే ప్రమాదం అని చెప్పి ఆవిడకి జ్యుడిషియల్గా కావస్తే జ్యుడిషియల్ సెపరేట్గా ఉండడానికి అవకాశం ఇస్తూ కోర్టు వివాహాన్ని కూడా డైవర్స్ కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పి కింద కోర్టుకి పంపించింది. డైవర్స్కి అప్లై చేసుకుంటే ఇచ్చేయమని చెప్పి. ఇది కోర్టు సారాంశం. ఎందుకంటే మానసిక హింస కూడా క్రూరత్వం కింద ఏంటంటే శీలాన్ని శంకించడం, నిరాధారమైనటువంటి ఆరోపణలతో శీలాన్ని శంకించడం కూడా మానసిక క్రూరత్వం కింద వస్తుందని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక వీడియోతోటి మరొక సమయంలో. జై శ్రీరామ్.